హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, సుందరాకాండ 13వ భాగం మొదలు పెడదాం. హనుమంతుల వారు రాముల వారి గుణగణాల గురించి వర్ణిస్తూ సీతమ్మతో ఇలా చెప్పసాగారు. ఓ పూజ్యురాల, నువ్వు కనిపించకపోవడంతో నిత్యం అగ్నిచే ప్రజ్వలిస్తున్న అగ్నిపర్వతంలాగా రాములు వారు పరితపించిపోతున్నారు. అగ్నిగ్రహాన్ని త్రేతాగ్నులు తపింపజేసినట్లు నీ ఎడబాటుచే నిద్రలేమి, శోకం, చింత అనే 3 మహాత్ములైన రాముల వారిని తపింపజేస్తున్నాయి. గొప్ప భూకంపం సంభవించడం వలన ఒక మహాపర్వతం చలించిపోయినట్లు నీ వియోగ శోకం కారణంగా రాముల వారు నిలువెల్లా చలించిపోతున్నారు. ఓ రాజపుత్రి, రమ్యమైన వనాలతో ఆహ్లాదకరమైన నదీ తీరాల్లో సెలయేట్లు పక్కన తిరుగుతున్నప్పటికీ నువ్వు కానరానందున రాముల వారు కించిత్ కూడా ఆనందం పొందలేకపోతున్నారు. ఓ జనక రాజనందిని, పురుష శ్రేష్ఠుడైన రాముల వారు అతి త్వరలోని ఆ రావణుణ్ణి బంధుమిత్ర సమేతంగా సంహరించి నిన్ను తప్పక చేరగలరు. నాటి రామసుగ్రీవుల సమావేశంలో రాముల వారు వాలిని సంహరించేటట్లుగా సుగ్రీవుడు తన వానర సైన్యంతో నిన్ను సర్వత్రా వెతికించేటట్లుగా వారు ఉభయ ఉడంబడిక చేసుకున్నారు. ఆ ఉడంబడిక ప్రకారం మహావీరులైన రామలక్ష్మణులు కిష్కింధకు వెళ్ళారు. అక్కడ జరిగిన పోరులో వానర రాజైన వాలి నేల కొరిగారు. ఆ పోరులో రాముల వారు తన సాటిలేని పరాక్రమంతో వాలిని సంహరించి సమస్త బలూక వానర సమూహాలకు సుగ్రీవుణ్ణి రాజుగా అభిషిక్తుణ్ణి చేశారు. ఓ సీతాదేవి, ఈ విధంగా రామసుగ్రీవుల మధ్య ప్రగాఢ మైత్రి ఏర్పడింది. నేను వారిద్దరూ పంపగా నీ వద్దకు దూతగా వచ్చాను. నా పేరు హనుమంతుడు. సుగ్రీవుడు తన రాజ్యాన్ని తిరిగి పొందిన పిదప మహాబలశాలైన వానర యోధులను రప్పించి వారిని అన్ని దిక్కులకు నీ అన్వేషణార్థం పంపించారు. మహాపర్వత పరిమాణంలో ఉన్న వానర వీరులు భూమికి నలుమూలలా ఓ దేవి నిన్ను వెతకడానికి బయలుదేరారు. అప్పటి నుండి మేము ఇతర వానర వీరులతో పాటు సుగ్రీవుడు ఆదేశాన్ని శిరసావహించాలని త్వరపడుతూ ఆతృతతో ఓ దేవి నిన్ను అన్వేషిస్తూ భూలోకమంతా గాలిస్తూ సంచరిస్తున్నాము. శ్రీమంతుడు వాలి కుమారుడు వానర శ్రేష్ఠుడు మహాబలశాలైన అంగదుడు 3/1 వానర సేనకు నాయకత్వం వహించి నీ అన్వేషణార్థం బయలుదేరారు. వింధ్య పర్వత శ్రేణుల్లో మా అన్వేషణ సాగిస్తుండగా దారి తెన్నే తెలియకపోవడంతో చెప్పలేని దుఃఖంలో మునిగిపోయాం. మేమదే స్థితిలో అనేక పగళ్ళు రాత్రులు గడపవలసి వచ్చింది. మా అన్వేషణ ప్రయత్నాలు సఫలీకృతం కానందున నిరాశ నిస్పృహలు చోటు చేసుకోవడం వల్ల చిన్న గడువు దాటిపోవడం వలన చండశాసనుడైన సుగ్రీవుడు ముందుకు వెళ్లడం కన్నా మేమంతా ప్రాణత్యాగం చేసుకోవడం ఉత్తమమని నిర్ణయించుకున్నాం. మేము అరణ్యాలను, దుర్గాలను, పర్వతాలను, నదులను, సెలయేర్లను నిశ్చితంగా వెతికినప్పటికీ ఓ దేవి నీ జాడ తెలియకపోవడంతో నిరాశపూరితులమై ప్రాణత్యాగానికి సంసిద్ధమయ్యాం. మా నాయకుడు అంగదుడు దుఃఖసాగరంలో మునిగిపోయాడు. అతడు జటాయువు మరణాన్ని, తన తండ్రి వాలి మృతిని, నీ అన్వేషణ వైఫల్యాన్ని, మా ప్రాయోపవేశ సంకల్పాన్ని గురించి పదే పదే తలుచుకుంటూ కుమిలిపోయాడు. అదే సమయంలో మా కార్యాన్ని సఫలీకృతం చేయటానికి అన్నట్లుగా మహాపరాక్రమశాలైన ఒక గొప్ప పక్షిరాజు మా వద్దకు వచ్చాడు. ఆ వచ్చిన పక్షిరాజు జటాయువు సోదరుడైన సంపాతి. సోదరుడి మరణ వార్త విని సంపాతి క్రోధుడై ఇలా పలికాడు: శ్రేష్ఠులారా, నా తమ్ముడైన జటాయువు ఎక్కడ ఎవరి చేతిలో ఓటమి పొంది మరణించాడో నాకు తెలపండి అన్నారు. నిన్ను కాపాడటానికి ముందుకు వచ్చిన జటాయువు ఒక భయంకరమైన రాక్షసుడి చేతిలో సంహరించబడిన ఉదంతాన్ని అంగదుడు పోసగుచ్చినట్లు సంపాతికి చెప్పాడు. ఓ సీతాదేవి, ఆ జటాయువు మరణం గురించి విని దుఃఖించి అరుణపుత్రుడైన సంపాతి నువ్వు రావణుడి అంతఃపురంలో నిర్బంధంలో ఉన్నట్లు మాతో చెప్పాడు. కఠినమైనది, అదే సమయంలో ఉత్తేజాన్ని కలిగించేదైన ఆ సంపాతి పలుకులు వినగానే అంగదుడు నేతృత్వంలో ఉన్న మేమందరం వెంటనే అక్కడి నుంచి బయలుదేరాము.
నిన్ను కనుగొనగలమనే ఆశ చిగురించడంతో మేమందరం ఆనందోత్సవంతో వింధ్య పర్వతం నుండి బయలుదేరి సముద్రపు ఉత్తర తీరానికి చేరుకున్నాం. నీ దర్శనకాంక్షతో ఉత్సాహంగా సముద్ర తీరానికి చేరిన అంగదుడు మొదలైన వానరులందరూ ఆ మహాసముద్రాన్ని చూడగానే నీరు కారిపోయారు. నిన్ను కనుగొనే ప్రయత్నంలో ఆ సముద్రం పెద్దడ్డంకిగా ఉండడంతో మళ్లీ వాళ్లకు విచారము విషాదము కమ్ముకున్నాయి. విస్తారమైన సముద్రాన్ని చూసి దిక్కుతోచక దిగులు పడి ఉన్న వానర్ల భయాన్ని తొలగిస్తూ అప్పుడు నేను 100 యోజనాల విస్తీర్ణంలో ఉన్న సముద్రాన్ని లంఘించాను. రాక్షసులతో నిండిన ఈ లంకా నగరమంతా ఆ రాత్రి కలియ తిరిగాను. నేను రావణుణ్ణి చూశాను. శోకంలో మునిగి ఉన్న నిన్ను చూడగలిగాను. దోషరహితమైన ఓ సీతాదేవి, జరిగిన వృత్తాంతం యావత్తు నీకు యథాతథంగా విన్నవించాను. నేను రాముని దూతను, నాతో మాట్లాడు. ఓ దేవి, నిన్ను అన్వేషించడమనే రామకార్యార్థం నేనిక్కడికి వచ్చాను. నేను సుగ్రీవుడి మంత్రిని, వాయుదేవుడి కుమారుణ్ణి. సుగ్రీవుని ఆదేశం మేరకు నేను మాత్రమే ఒంటరిగా ఇక్కడికి వచ్చాను. ఇచ్చానుసారం రూపాలు ధరించగలిగిన నేను నీ జాడ తెలుసుకోగోరి ఎవరి తోడ్పాటు లేకుండానే ఒంటరిగానే సంచరిస్తూ ఈ దక్షిణ ప్రాంతానికి వచ్చాను. నీ జాడ తెలియకపోవడంతో దుఃఖసాగరంలో పరితపిస్తున్న వానర సైన్యానికి అదృష్టం కొద్దీ నీ దర్శన భాగ్యం కలిగిందనే సంతోషకరమైన వార్తను తెలిపి వారి శోకాన్ని తొలగిస్తాను. అమ్మా, నా అదృష్టం బాగుంది. నా సాగర లంఘనం వ్యర్థం కాలేదు. నా భాగ్యం కొద్దీ నిన్ను కనుగొని దర్శించిన కీర్తి నాకు దక్కనున్నది. వీరాది వీరులైన రాముల వారు రణరంగంలో రాక్షస రాజైన రావణుణ్ణి బంధుమిత్ర సపరివార సమేతంగా సంహరించి అతి త్వరలోనే నిన్ను చేరతారు. ఓ విదేహ రాజకుమారి, మాల్యవంతం అనే పర్వతం పర్వతాలన్నిటిలోనూ శ్రేష్టమైనదిగా ఖ్యాతిగాంచింది. ఆ పర్వత రాజ్యం నుండి కేసరి అనేవారు గోకర్ణ పర్వతానికి వలస వచ్చారు. శంభశాసనుడనే రాక్షసుడు ఆ సముద్ర తీరంలో వెలిసిన గోకర్ణ క్షేత్రంలో మితిమీరిన ఆగడాలు సృష్టిస్తున్నాడు. దేవతలు ఋషుల ఆదేశానుసారం ఆ కేసరి ఆ రాక్షసుణ్ణి సంహరించారు. వానర వీరుడైన ఆ కేసరి నా తండ్రి. ఓ సీతాదేవి, ఆ వానర శ్రేష్ఠుడైన కేసరి భార్య యందు వాయుదేవుడి అనుగ్రహం వలన నేను జన్మించాను. నా స్వీయ చేష్టల మూలంగా లోకంలో నాకు హనుమంతుడనే పేరు కలిగింది. ఓ సీతాదేవి, నా పట్ల నీకు పూర్తి నమ్మకం కలిగే నీ భర్త గుణగణాలను వర్ణించి చెప్పాను. అమ్మా, త్వరలో రాముల వారు వచ్చి నిన్నిక్కడి నుండి తీసుకుపోగలరు అన్నారు. శోకంతో కృషించిపోయిన సీతాదేవి రాముల వారి శరీర లక్షణాలు, గుణగణాల వర్ణన, సముచిత ఆధారాలను బట్టి హనుమంతుణ్ణి రామదూతగా తెలుసుకుంది. అంతే, సీతాదేవి వర్ణనాతీతమైన ఆనందం పొందింది. ఆ అపరిమిత సంతోషంలో తీర్చిదిద్దిన కనుబొమ్మలు గల ఆమె నేత్రాల నుండి ఆనంద బాష్పాలు దారకట్టాయి. విశాలమైన నేత్రాలు గల సీతాదేవి అమిత సుందరమైన ముఖరావిందం చంద్రుని వలె ప్రకాశించింది. హనుమంతుడు ఖచ్చితంగా వానరుడేనని, మరెవరో కాదని అప్పుడు సీతాదేవి ఎలాంటి అనుమానం లేకుండా గ్రహించగలిగింది. తర్వాత ప్రసన్నమైన చూపుతో ఆ కపేంద్రుణ్ణి చూసింది. అప్పుడు హనుమంతుడు మళ్ళీ ఇలా పలికారు. సీతాదేవి, ఇన్ని విషయాలు నీకు సవివరంగా తెలిపాను. ఇక నువ్వు ఊరట చెందు. ఇప్పుడు నేనేం చేస్తే నీకిష్టమవుతుందో చెప్పు. నేను తిరిగి వెళ్ళవలసి ఉంది. నేను వాయుదేవుడు లాంటి బలవంతుణ్ణి, బల సంపదలు కలవాణ్ణి అన్నారు. మహా తేజశాలి వాయునందనుడైన హనుమంతుల వారు సీతాదేవికి తన పట్ల మరింత నమ్మకం కలగడానికై మళ్ళీ ఇలా పలికారు. మహాభాగ్యవతైన ఓ దేవి, నేను వానరుడను, ధీమంతుడైన రాముల వారి దూతను. రామనామం చెక్కిన ఉంగరం తెచ్చాను చూడు. నా పట్ల నీకు నమ్మకం కలగటానికి మహాత్ములైన రాముల వారు దీనిని నీకు ఇవ్వమని నాతో పంపించారు. ఊరట చెందు, నీ దుఃఖాలన్నీ సమసిపోయే సమయం ఆసన్నమైంది. వానరోత్తముడైన హనుమంతుల వారు ఇలా పలికి ఆ ఉంగరాన్ని సీతాదేవికి సమర్పించారు. జానకీదేవి తన భర్త వేలికి అలంకారంగా విరాజిల్లిన ఉంగరాన్ని గ్రహించి దానిని సునిశ్చితంగా పరీక్షించి భర్తనే చేరుకున్నట్లుగా ఆనందభరితురాలయ్యింది. విశాలమైన నేత్రాలు గల సీతాదేవి సుందర ముఖరావిందం రాహువు విడిచిన చంద్రునిలా టక్కున ప్రకాశించింది.
భర్తను గురించి క్షేమ సమాచారం వినడంతో నిర్మల హృదయమైన ఆ సీతాదేవి సంతోషంతో పరవశించింది. స్త్రీ సహజమైన సిగ్గు ముంచుకురాగా ప్రియమైన మాటలతో ఆ హనుమంతుణ్ణి కొనియాడింది. ఓ వానరోత్తమ, నిజంగా నువ్వు పరాక్రమశాలివే, సర్వసమర్థుడవు, అన్నిటికీ మించి గొప్ప వివేకవంతుడివి కాబట్టి దుర్భేజమైన ఈ లంకలో ఎవరి తోడ్పాటు లేకుండా ఒంటరిగా ప్రవేశించగలిగావు. 100 యోజనాలు ముసళ్లకు నివాస స్థానమైన సముద్రాన్ని శ్లాఘనీయమైన పరాక్రమం గల నువ్వు అవలేలగా ఆవు పాదం మోపి మేరును దాటినట్లుగా లంఘించావు. రాక్షస రాజైన రావణుడంటే భయం గాని కంగారు గాని నీలో కనిపించటం లేదు. కాబట్టి నువ్వు సామాన్యుడువైన వానరుడు అని నేను ఎంతమాత్రం భావించటం లేదు. ఓ వానరోత్తమ, అందరి మనోభావాలను చక్కగా తెలిసిన రాముల వారు నిన్ను పంపించారంటే నేను మాట్లాడటానికి ఖచ్చితంగా యోగ్యుడైన వ్యక్తి నీవేనని తెలుస్తోంది. అజయ పరాక్రమవంతులైన రాముల వారు తన దూతగా ఎవరినీ క్షుణ్ణంగా పరీక్షించకుండా బలపరాక్రమాలు తెలుసుకోకుండా పంపించరు. అందులోనూ నా వద్దకు అసలే పంపించరు. ధర్మాత్ముడు సత్యసంధుడైన రాముల వారు కుశలంగా ఉండడం నా అదృష్టమే. మహా తేజశాలి సుమిత్రాదేవి సంతోషాన్ని పెంపొందించేవాడైన లక్ష్మణుల వారు కూడా క్షేమంగా ఉన్నారని తెలియటం మరింత ఆనందంగా ఉంది. రాములు వారు క్షేమంగా ఉండి ఉన్న పక్షంలో ప్రజ్వలిస్తున్న ప్రళయ కాలాగ్నిలాగా చెలరేగి సముద్ర పర్యంతం వ్యాపించి ఉన్న ఈ భూమిని తన కోపంతో దహించి వేయకుండా ఎందుకు ఊరుకున్నారో. రామలక్ష్మణులు దేవతలను సైతం శిక్షించగల సమర్థులు. కానీ నా దుఃఖాలకు అంతులేనందుకే వాళ్ళు ఉపేక్షిస్తున్నారేమో. రాముల వారు నా ఎడబాటు వలన వ్యధకు గురి కావడం లేదు కదా, దుఃఖించడం లేదు కదా. ఆ పురుషోత్తముడు నన్ను తిరిగి పొందడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు కదా. రాకుమారుడైన రాముల వారు నిరాశ నిస్పృహలకు భ్రాంతికి గురై అన్యమనస్కతకు లోనై పనుల్లో పొరపడడం లేదు కదా. ప్రయత్నశీలుడై సాధించవలసిన కార్యాల్లో నిమగ్నులై ఉన్నారు కదా. శత్రువులకు సింహ స్వప్నమైన రాముల వారు మిత్రుల పట్ల ఆదరంతో సామధాన ఉపాయాలను, శత్రువుల విషయంలో జయకాంక్షతో దానభేద దండోపాయాలను పాటిస్తున్నారు కదా. ఓ హనుమ, చిరకాలు ఎడబాటు కారణంగా రాముల వారికి నా పట్ల అనురాగం తగ్గలేదు కదా. ఈ కష్టాల నుండి నాకు విముక్తి కలిగిస్తారు కదా. కౌసల్యాదేవి, సుమిత్రాదేవి, భరతుడు కుశలంగా ఉన్నట్లు క్షేమ సమాచారాలు అప్పుడప్పుడు అందుతూ ఉన్నాయని భావిస్తున్నాను. గౌరవార్హులైన రాముల వారు నా మూలంగా తటస్థించిన శోకంతో పరితపిస్తున్నారా? ఈ దుఃఖ సాగరం నుండి నన్ను ఉద్ధరించే కార్యాచరణలో నిమగ్నమై ఉన్నారని ఆశిస్తున్నాను. జరగబోయే యుద్ధమునందు రాముల వారి ప్రజ్వలించే భయంకరమైన అస్త్రశాస్త్రాల దాటికి బంధుమిత్ర పరివార సమేతంగా ఆ రావణుడు నేలకోలటం అతి త్వరలో నేను చూడగలనా? తండ్రి వాగ్దానాన్ని నెరవేర్చి ధర్మాన్ని పాటిస్తూ రాజ్యాన్ని వదిలివేసినప్పుడు గాని, కాలినడకన తనతో పాటు నన్ను అరణ్యాలకు తోడుకుని వెళ్ళినప్పుడు గాని రాముల వారు బాధపడలేదు, దుఃఖించలేదు. అటువంటి మహనీయులైన రాముల వారు నా ఎడబాటు కారణంగా ఇప్పుడు ధైర్యం సన్నగిల్లలేదు కదా అని సీతామాత అడిగారు. ఇక్కడితో సుందరాకాండ 13వ భాగం పూర్తయింది. మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.